నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు అనేక హామీలు ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు కార్పొరేట్ సంస్థలు రుణాలను మాఫీ చేస్తూ మరోవైపు నిత్యావసర ధరలు పెంచుతూ పేదల ప్రజలను నడ్డి విరుస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని, లేకుంటే సిపిఐ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు గడిపే మల్లేశ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. వచ్చినప్పటి నుండి కూడా బీజేపీ మోడీ సర్కార్ పేదల రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చినారు. కానీ జిఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాళ్ళ మీద పెనుభారం మోపుతా ఉన్నారు. గ్యాస్ ధర పెంచినారు. అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తూ ఉన్నారు. బాల్యా లాంటి వాళ్ళు అనేక మంది కరోడు పత్రాలను వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకులను రద్దు చేస్తూ ఉన్నాడు. కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్ళను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ నిత్యావసరం వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. దాని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అనేక వాగ్దానాలు చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు. అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా, పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా, ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ జిఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే, పెరిగిన ధరల మీద, నిత్యావసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకుల మీద, అధికార నిర్లక్ష్యం మీద రేపు రానున్న రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిల్వలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో, పంపిస్తున్నటువంటి సరుకులు ఉన్నాయో ఆ సరుకులు కూడా రాష్ట్రంలో చాలా నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయటపెట్టి పేదవాళ్లకు కృత్రిమ కొరతలు సృష్టించకుండా వాటిని పేదవాళ్ళకు అందించేందుకు నిల్వల మీద దాడి చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ నిల్వలు ఉంటే వాటి మీద దాడి చేసి పేదవాళ్ళకు పంచుతామని చెప్పి ఈ సందర్భంగా